హాయ్ అండి, అందరికీ నమస్తే. చామదుంపల కర్రీ చేసుకుందాము. ఎక్కువగా ఇది నేను ఉడికించి తీసుకుంటాను. చాలామంది పైన పొట్టంతా కూడా పీల్ చేసి కూడా డైరెక్ట్గా వండుకుంటారు. అలా కూడా బాగుంటుంది. అలా అయితే కొంచెం చేతులకి మనం ఆయిల్ కానీ బ్లౌజులు కానీ వేసుకొని ఫీల్ చేసినట్టయితే దురద అనేది ఉండదు. ఇలా ఉడికించుకుంటే ఏ దురద లేకుండా చక్కగా మనం పొట్టు తీసుకోవచ్చు. కుక్కర్లో వేసుకొని కాస్త పెద్ద దుంపలు అయితే చాకుతో ఘాట్లు పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతాయి. మనకి అవి ములిగేటంత వరకు వాటర్ పోసుకొని 3 విజిల్ వచ్చే వరకు స్టవ్ హైలో పెట్టినట్లయితే చక్కగా ఉడికిపోతాయి. ఉడికిన తర్వాత హాట్ వాటర్ అంతా తీసి కాస్త కూల్ వాటర్ పోసుకొని పైన పొట్టంతా కూడా చేత్తో తీసేసుకొని ఇలా ముక్కలు కట్ చేసి సైడ్ పెట్టుకోవాలి. మిక్సీ జార్లో ఒక 2-3 టమాటాలు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. గ్రేవీ కావాలనుకుంటే, లేదు అనుకుంటే ఆలు ఫ్రై చేసినట్టు ఫ్రై కూడా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. జిగురు రాకుండా ఉండడం కోసం కాస్త ఎక్కువ ఆయిల్ అయితే పడుతుంది. అలా చేస్తే టేస్ట్ బాగుంటుంది, సైడ్ డిష్గా బాగుంటుంది. ఇది రైస్లో కలుపుకోవడానికి చపాతీతో కూడా చాలా బాగుంటుంది. అదే కుక్కర్లో స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిల్, ఆవాలు, జీలకర్ర, సన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి పోపు అంతా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు రుబ్బుకున్న ఆ టమాటో అంతా కూడా వేసేసుకుందాము. కొద్దిగా పసుపు, కారం, రాళ్ళుప్పు కూడా వేసుకొని కాస్త మూత పెట్టి, మనకి కుక్కర్ మూత కాకుండా నార్మల్ మూత పెట్టి ఈ గ్రేవీ అంతా కూడా కాస్త ఉడికేటట్టు చూసుకోవాలి. ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు కూడా మనం స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకోవాలి. చూశారు కదా. ఇప్పుడు ఉడికించుకున్న చామదుంపలన్నీ వేసుకొని కొద్దిగా వాటర్ పోసి స్టవ్ హైలో పెట్టేసి ఒక్కే చూస్తే సరిపోతుంది. మనం కుక్కర్ చల్లగా అయిన తర్వాత మూత ఓపెన్ చేసినట్లయితే చక్కటి చామదుంపల గ్రేవీ రెడీ అయిపోతుంది. స్టవ్ హైలో పెట్టి ఒక్కే చూస్తే సరిపోతుందండి. ఎందుకంటే మనకి చామదుంపలు ఉడికినవే. అలాగే టమాటో కూడా కాసేపు ఉడికించుకున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. చూశారు కదా. రైస్లో కలుపుకోవడానికి కానీ, చపాతీతో కానీ, కొర్ర అన్నంలో కానీ చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా కొర్ర రైస్ వండుతాను కాబట్టి ఇలా గ్రేవీ ఉన్న కూరలే టేస్ట్గా ఉంటాయండి కొర్ర అన్నం పైకి. ఇది రెయ్యి పొట్టండి. మా హస్బెండ్ ఫ్రెండ్ రాజమండ్రిలో ఉంటారు. అతనైతే మా ఆయనకి తెచ్చిచ్చారు. ఈయన తినరు అనుకొని ఇవ్వలేదంట. ఉప్పు చేపలన్నీ కూడా పంచిపెట్టేసాక ఏమో ఈసారి తింటారో తినరో అని అడిగారంట. తింటాము అంటే ఈ రెయ్యి పొట్టు ఇచ్చారు.